పుట్టినరోజు నాడు కేక్ ఎందుకు కట్ చేస్తారో తెలుసా? సాధారణంగా కొందరు పుట్టినరోజులను జరుపుకోరు, కానీ ఈ బర్త్డే వేడుకలను జరుపుకుంటే మాత్రం ఖచ్చితంగా కేక్ ని కట్ చేస్తారు. ఇక పిల్లల కోసం తల్లిదండ్రులు బర్త్డే వేడుకలను నిర్వహిస్తుంటారు. ఈ వేడుకల్లోనూ కేక్ కట్ చేస్తూ ఉంటారు. అయితే పుట్టినరోజు నాడు కేక్ లను ఎందుకు కట్ చేస్తారో తెలుసా? అసలు ఆ సంప్రదాయం ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో ఇప్పుడు చూద్దాం. పూర్వకాలంలో రోమన్లు కేవలం పెళ్లిళ్ల సందర్భంలో కేక్ లను కట్ చేసేవారు. పెళ్లి సమయంలో వధువరులు ఒకరి చేతులను ఒకరు పట్టుకొని కేక్ ని కట్ చేసేవారు. ఈ సందర్భంగా ఒకరికొకరు అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేసేవారు. అందుకు సూచనగా కేక్ లను కట్ చేసేవారు. అయితే అప్పట్లో కేక్లు వేరే విధంగా ఉండేవి. వాటిని పిండి, తేనె, నట్స్ తో ఒకే పొరగా తయారు చేసేవారు. ఇక 15వ శతాబ్దంలో ఆ సంప్రదాయం జర్మనీకి వ్యాప్తి చెందింది. వారు తమ పిల్లల పుట్టినరోజు వేడుకల్లో కేక్ కట్ చేయడం మొదలెట్టారు. అవి కూడా ఇంచుమించు రోమన్ల కేక్ల మాదిరిగానే ఉండేవి. కేక్ ను కట్ చేయడం వల్ల తమ పిల్లలకు మంచి జరుగుతుందని వాళ్ళ యొక్క నమ్మకం. అయితే 17, 18వ శతాబ్దాల్లో పారిశ్రామిక రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులు, ప్రాపంచీకరణ వల్ల కేక్లను కట్ చేయడం అనేది దాదాపుగా అన్ని దేశాలకు విస్తరించింది. కానీ మొదట్లో కేవలం ధనికులు మాత్రమే తమ దర్జా కోసం కేక్లను కట్ చేసేవారు. అయితే నెమ్మదిగా ఆ సంప్రదాయం మరింతగా విస్తరించింది. దీంతో ఇప్పుడు అందరూ కేక్లను కట్ చేస్తున్నారు. కేవలం బర్త్డేలకే కాకుండా ఇతర శుభకార్యాలకు కూడా ప్రస్తుతం కేక్లను కట్ చేయడం జరుగుతుంది. కానీ మొదట్లో అయితే పెళ్లిళ్లలోనే కేక్లను కట్ చేసేవారు. ఇవి కేక్లను కట్ చేయడం వెనుక ఉన్నటువంటి అసలైన కారణాలు.